హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీటీఆర్ స్టడీ ఇన్ ఫోటో. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్స్ పేపర్స్తో పోల్చుకుంటే ఎన్నో పేపర్స్లో ఎక్కువగా అడిగిన మోడల్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ ఇచ్చేసి షో దట్ లేదా ప్రూవ్ దట్ చేయమంటాడు. ఆ ఫంక్షన్ ఏంటంటే z = log of e power x plus e power y. ఇక్కడ మనకి లాగ్లో ఇచ్చాడు, అలాగే rt - s² అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఇక్కడ RTS అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. RTS అంటే ఇవి నొటేషన్స్, డిఫరెన్షియేషన్లో ఇవి నొటేషన్స్గా వాడతారు. వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తాడు RTS అని. R అంటే ఏం లేదు, ∂2z/∂x². ఇంకా సేమ్ RTS అంటే కింద డినామినేటర్లో x² y² z² అని చేంజ్ అవుతుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ∂2z/∂y² అనే దాన్ని మనం టీగా తీసుకుంటాం. ∂2z/∂y² = t and ∂2z/∂z². ∂2z/∂x × ∂y దాన్ని మనం ఎస్గా తీసుకుంటాం, z² కాదు. r వాల్యూ వచ్చి డినామినేటర్లో ∂x² ఉంటుంది, t వాల్యూ వచ్చి y² ఉంటుంది, s వాల్యూ వచ్చి వీటి రెండు ప్రోడక్ట్ ఉంటుంది, ∂x × ∂y అని. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. z = log of e power x plus e power y. ఇప్పుడు మనం ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ∂z/∂x = ∂x of z. z వాల్యూ ఏంటి, log of e power x plus e power y. బేసిక్గా మనకి ఇక్కడ ఒక డిఫరెన్షియేషన్ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. d/dx of log x = 1/x. సో ∂x of log of e power x plus e power y. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఫార్ములా 1/x అవుతుంది కదా. ఇక్కడ x ప్లస్లో మనకి e power x plus e power y ఉంది కాబట్టి e power x plus e power y రాసుకుంటాం. ఇది ఒక ఫార్ములా సైడ్లో రాస్తున్నాను చూడండి. d/dx of log x = 1/x. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఇక్కడ స్టెప్ అయితే చేయడం జరిగింది. కానీ మనకి చైన్ డెరివేటివ్ అనేది ఒకటి ఉంటుంది. x ప్లస్లో e power x plus e power y అనేది ఉంది. సో e power x plus e power y కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం డిఫరెన్షియేషన్. అందుకని d/dx of e power x ఏమవుతుంది, e power x అవుతుంది. e power y అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాం, అందుకే ఇక్కడ 0 వచ్చింది. చైన్ డెరివేటివ్ ద్వారా d/dx of e power x = e power x. సో ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్ యొక్క ఫస్ట్ డెరివేటివ్ అనమాట. ∂z/∂x = e power x plus 0 e power x బై డినామినేటర్లో e power x plus e power y. సో ఇది మనం ఫస్ట్ డెరివేటివ్ కనుక్కున్నాం ఫంక్షన్కి. దాన్ని ఫస్ట్ ఈక్వేషన్గా అనుకుంటే లెట్ p = దాన్ని p వాల్యూగా తీసుకుందాం. ఇప్పుడు ∂z/∂y వచ్చి ఇందాక మనం విత్ రెస్పెక్ట్ టు x చేసాం కదా, ఇప్పుడు అలాగే విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం. అంటే ఏం లేదండి, పెద్ద దానికి దీనికి తేడా ఏం లేదు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే x వదిలేసి మిగతావన్నీ కాన్స్టెంట్గా తీసుకుంటాం. అదే విత్ రెస్పెక్ట్ టు y అంటే y వదిలేసి మిగతావన్నీ కాన్స్టెంట్లు అవుతాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ log x = 1/x. e power x అనేది కాన్స్టెంట్, సో అందుకని మనం e power y ఒకటి రాసుకున్నాం.
అండ్ ఈ పవర్ వై అంటే dy dx ఆఫ్ ఈ పవర్ వై dy ఆఫ్ ఈ పవర్ వై ఈక్వల్స్ టు ఈ పవర్ వై విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి q ఈక్వల్స్ టు ∂z/∂y. మన ఇచ్చిన ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసిన దాన్ని p అనుకున్నాం, విత్ రెస్పెక్ట్ టు వై చేసిన దాన్ని q అనుకున్నాం. అలాగే దీన్ని సెకండ్ ఈక్వేషన్గా రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 పార్షియలీ, ఇక్కడ మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ కదండి, అందుకని పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. ఇప్పుడు మనం ఎక్స్ అండ్ వైతో కూడా డిఫరెన్షియేషన్ చేస్తాం. ∂2z/∂x², దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ∂x ఆఫ్ ∂z/∂x. అంటే ఈక్వేషన్ వన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఇక్కడ ∂z/∂x వాల్యూ మనకు తెలుసు, e పవర్ x ప్లస్ e పవర్ y. దాని వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంతే. ఈక్వేషన్ 1లో మనకి ఈ వాల్యూ కనుక్కున్నాం కదా, ఈ వాల్యూని ఎత్తుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఇది u/v ఫామ్లో ఉంది. ఇక్కడ కూడా మనకి ఒక డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ u/v. u/vకి ఫార్ములా ఏంటండి, dy dx ఆఫ్ u/v ఏంటంటే u కాదు v, vu డాష్ మైనస్ uv డాష్ బై v². ఇక్కడ డాష్ అంటే డిఫరెన్షియేషన్ అండి, దానికి ఒకదానికి చేస్తాం డిఫరెన్షియేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే u ప్లేస్లో వచ్చి ఈ పవర్ x ఉంది, v ప్లేస్లో వచ్చి ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ y ఉంది. ఇప్పుడు మనం uv ప్లేస్లో ఈ పవర్ x అలాగే ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ వైని సబ్స్టిట్యూట్ చేసి డెరివేటివ్ కనుక్కుంటాం. ఈ పవర్ x dy dx ఆఫ్ ఈ పవర్ x అవుతుంది, మైనస్ ఈ పవర్ x ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. ఇప్పుడు ∂x చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మాత్రమే, అంటే మిగిలిన వాటివన్నీ కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఈ పవర్ y అనేది కూడా కాన్స్టెంట్గా తీసుకుంటాం, అందుకే 0 వచ్చేసింది. ఇప్పుడు బై v² అంటే ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ y హోల్ స్క్వేర్. ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ y అనేది మనకి v ప్లేస్లో ఉంది కాబట్టి దాన్ని హోల్ స్క్వేర్ చేసుకున్నాం. ఇప్పుడు మల్టిప్లై చేసుకున్నట్టయితే ఈ పవర్ xని ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ x, ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ y ఇంటూ ఈ పవర్ x మైనస్ ఇక్కడ ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ x బై ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ y హోల్ స్క్వేర్. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బేసెస్ కనుక ఈక్వల్ అయితే అంటే పవర్స్ యాడ్ అవుతాయి అన్నమాట. x ప్లస్ x ఈక్వల్స్ 2x, అందుకని ఈ పవర్ ఆఫ్ 2x. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి మల్టీ ప్రోడక్ట్ అయ్యాయి. ఈ పవర్ x ఇంటూ దీనికి మాత్రం అంటే పవర్స్ సేమ్గా ఉంటే మాత్రమే మనకి ఇక్కడ యాడ్ అవుతాయండి, డిఫరెంట్గా ఉంటే యాడ్ అవ్వవు, అలాగే ఉంటాయి. ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ y హోల్ స్క్వేర్ డినామినేటర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమైనా జరుగుతుందంటే ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ 2x జరిగింది, ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ y, ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ y హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి పవర్స్లో డిఫరెంట్ ఉన్నా కూడా యాడ్ అవుతాయి అన్నమాట. దీని వాల్యూ ఏంటంటే ∂2z/∂x². ఇది మన సెకండ్ డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్.
ఇప్పుడు పవర్స్ డిఫరెంట్గా ఉంటే వాటిని యాడ్ చేసేస్తాం. ఈ పవర్ వై ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, బేసెస్ సేమే కానీ పవర్స్ ఎక్స్ వై ఉన్నాయి కాబట్టి వాటిని యాడ్ చేస్తాం. సేమ్ డినామినేటర్లో సేమ్ రాసాం. ఈ పవర్ ఆఫ్ ఇక్కడ బేసెస్ సేమ్, పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి, అందుకని యాడ్ చేస్తాం. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, అందుకని మనకి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వచ్చింది అనమాట. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆర్ వాల్యూ వచ్చేసింది మనకి డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై హోల్ స్క్వేర్. ఇది మనకు ఆర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు టీ వాల్యూ ఎస్ వాల్యూ కూడా కనుక్కోవాలి. మనం అవి ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే సేమ్ ప్రాసెస్, ఫస్ట్ డెరివేటివ్ కనుక్కుంటాము, వచ్చిన ఫస్ట్ డెరివేటివ్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే అది సెకండ్ డెరివేటివ్. ఆ సెకండ్ డెరివేటివ్ ఏమవుతుందంటే మన వాల్యూ అవుతుంది. ఇక్కడ డో స్క్వేర్ జెడ్ బై డో వై ఇంటూ డో ఎక్స్, దీని ఏమని రాసుకోవచ్చు అంటే డో బై డో వై ఇంటూ డో జెడ్ ఆఫ్ డో ఎక్స్ ఈక్వల్స్ టు డో బై డో వై ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై, డో బై డో వై ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. ఇది కూడా సేమ్ యువి ఫామ్లోనే ఉంది, అందుకని యువి ఫామ్లో ఏం రాసుకుంటామంటే, సారీ ఇక్కడ యువి ఫామ్ కాదు, విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి ఈ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఈ పవర్ ఎక్స్ అందుకనే ముందుకు వచ్చేసింది. ఇక్కడ మనకు ఒక డిఫరెన్షియేషన్ ఫార్ములా ఉంటుంది 1/x అని చెప్పి, ఇక్కడ చైన్ డెరివేటివ్ ద్వారా ఈ పవర్ వై వస్తుంది. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఫార్ములా రాస్తున్నాను, dy dx ఆఫ్ 1/x ఈక్వల్స్ టు -1/x స్క్వేర్. -1/x స్క్వేర్ ఆ ఫార్ములా మీద ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై ఉంది కాబట్టి -1/e పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై హోల్ స్క్వేర్ రాసుకున్నాం. సో ఎస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది డో వై ఇంటూ డో ఎక్స్, డినామినేటర్లో డో వై ఇంటూ డో ఎక్స్ ఉంటే అది ఎస్ వాల్యూ అవుతుంది. -e పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై హోల్ స్క్వేర్. పవర్స్ డిఫరెంట్గా ఉన్నా పర్లేదు, బేసెస్ మాత్రం ఈక్వల్గా ఉంటే ఆ పవర్స్ అనేటివి యాడ్ అవుతాయి అన్నమాట. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై హోల్ స్క్వేర్. సో ఇది మనకు ఎస్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆర్ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఎస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా మనకు కావాల్సిన వాల్యూ అంటూ ఉంటే అది టీ ఒక్కటి మాత్రమే. టీ వాల్యూ అంటే ఏంటి, టీ ఈక్వల్స్ టు నౌ differentiating two partially with x and y. అప్పుడే డిఫరెన్షియేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై చేసాం. ఇప్పుడు పార్షియల్గా సెకండ్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్, డో బై డో వై ఆఫ్ డో జెడ్ బై డో వై, డో బై డో వై ఆఫ్ డో జెడ్ బై డో వై వాల్యూ మనకు తెలుసు. డో జెడ్ బై డో వై అంటే ఏంటి, డో బై డో వై ఆఫ్ ఈ పవర్ వై బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. సేమ్ యూ/వి ఫార్ములా. ఇది మనం ఇక్కడ ఎందుకు డిఫరెన్షియేషన్ చేస్తున్నామంటే మనకి ఇక్కడ టీ వాల్యూ అవసరం ఉంది. టీ వాల్యూ ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి ఇక్కడ సేమ్ యూ/వి ఫార్ములా యూజ్ చేస్తున్నాం.
సో VU dash minus UV dash by V square. మల్టిప్లై చేసుకున్నట్టయితే e power x ఇంటూ e power y, సేమ్ పవర్స్ కాబట్టి e power 2y వస్తుంది. ఇక్కడ e power 2y మైనస్ e power 2y క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ e power x ప్లస్ e power y హోల్ స్క్వేర్. సేమ్ బేసు బట్ డిఫరెంట్ పవర్స్ అంటే e power x ప్లస్ y, అంటే పవర్స్ యాడ్ అవుతాయి అని చెప్పాను కదా. e power x ప్లస్ y బై e power x ప్లస్ e power x ప్లస్ e power y హోల్ స్క్వేర్. ఇది మనకు t వాల్యూ అనమాట. మనకి ఇప్పుడు r వచ్చేసింది, t వచ్చేసింది, s కూడా వచ్చేసింది. నౌ వాడేం ఇచ్చాడంటే ప్రూవ్ చేయమని LHS వచ్చి RT మైనస్ S స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అన్నీ వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 రావాలి. అప్పుడే మనం సొల్యూషన్ అనేది కరెక్ట్గా చేసినట్టు. e power x ప్లస్ y బై e power x ప్లస్ e power y హోల్ స్క్వేర్, అది r వాల్యూ. e power x ప్లస్ y బై e power x ప్లస్ e power y హోల్ స్క్వేర్, ఇది r వాల్యూ ఇక్కడ రాశాను. ఇది t. ఇక్కడ r t అనేటివి ప్రోడక్ట్ అవుతుంది, అంటే మల్టిప్లై అవుతుంది. s వాల్యూ వచ్చి మైనస్ e power x ప్లస్ y బై e power x ప్లస్ e power y హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది ఎస్కి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వేసాను. సో ఇక్కడ e పవర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ e పవర్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే మనకి పవర్స్ సేమ్గా ఉన్నాయి, అలాగే బేసెస్ కూడా సేమ్గా ఉన్నాయి. సో అవి యాడ్ అవుతాయి అన్నమాట. మైనస్ e పవర్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి, స్క్వేర్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఆల్రెడీ స్క్వేర్ ఉంది. 2 ఇంటూ 2 4 అవుతుంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ 2 4 అవుతుంది. e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ వై హోల్ పవర్ 4. సో ఇక్కడ మనకి డినామినేటర్లో రెండు సేమ్ అయిపోయాయి. ప్రోడక్ట్ చేస్తున్నాం కాబట్టి 2 ఇంటూ 2 4 అవుతుంది డినామినేటర్లో. ఇక్కడ సేమ్ పవర్స్ కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. అది e పవర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ e పవర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ సేమ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ బేసెస్ సేమ్ పవర్స్ ఉంటే వాటి యొక్క పవర్స్ అనేది యాడ్ అవుతాయి. సేమ్ పవర్స్ అనే కాదు, బేసెస్ రెండు ఈక్వల్ అయితే వాటి పవర్స్ అనేది యాడ్ చేస్తాం మనం. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4. సో సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ పవర్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై హోల్ పవర్ 4. ఈ పవర్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ పవర్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై హోల్ స్క్వేర్. స్క్వేర్ అనేది పవర్కి రాదండి, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో ఇక్కడ మనం RHS అనేది ప్రూవ్ చేస్తాం. LHS ఈక్వల్స్ టు RHS. RT మైనస్ S స్క్వేర్ ఈక్వల్స్ టు 0. Hence proof. So thank you for watching.